హాయ్ ఫ్రెండ్స్, పాయింట్ నెమో అంటే లాటిన్లో ఎవరూ లేరు అని అర్థం తెలుపుతుంది. పాయింట్ నెమో భూమిపైన అత్యంత మారుమూల ప్రదేశం. మన భాషలో చెప్పాలంటే చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి లాంటిది. సౌత్ పసిఫిక్ సముద్రం మధ్యలో పాయింట్ నెమో దగ్గరలో అంటే 2688 కిలోమీటర్ల వరకు జనసంచారం లేని ప్రాంతం అది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనట్స్ మాత్రమే కనిపిస్తారు. అది కూడా అక్కడి నుండి ఎగువన 408 కిలోమీటర్ల ఎత్తులో కనిపిస్తారన్నమాట. పాయింట్ నెమో అంటే అంతరిక్ష వ్యర్థాల శ్మశాన వాటిక లేదా స్పేస్ క్రాఫ్ట్స్ శ్మశాన వాటిక అన్నమాట. పాడైనవి, కరెక్ట్గా పనిచేయనివి, లైఫ్ టైం అయిపోయినవి పాయింట్ నెమోలో కూల్చేస్తారు. మనం చెత్తను డంపింగ్ ఎలా చేస్తామో అలాగన్నమాట. స్పేస్ క్రాఫ్ట్స్ డంపింగ్ ప్లేస్ అది సముద్రపు మధ్యలో ఉండే ప్రాంతమే పాయింట్ నెమో. 1971 నుండి యునైటెడ్ స్టేట్స్, జపాన్, రష్యా, ఇతర యూరోపియన్ కంట్రీస్ యొక్క స్పేస్ ఏజెన్సీస్ పాయింట్ నెమోని యూజ్ చేసుకుంటారన్నమాట. 263 నుండి 300 అంతరిక్ష శిథిలాలు అందులో కూల్చేశారు. ఈ పాయింట్ నెమో అని పేరు పెట్టింది క్రొయేషియాకి చెందిన ఇంజనీరు లుకటేలా 1992లో పెట్టారంట. నాసా స్కైలాబ్, రష్యా మిర్ వంటివి కూడా పాయింట్ నెమోలో కూల్చివేయబడ్డాయి, అంటే క్రాష్ చేయబడ్డాయి అన్నమాట. 2031లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా పాయింట్ నెమోలో కూల్చేస్తారని నాసా అయితే ప్రకటించింది. అయితే రీసెంట్గా లాస్ట్ మంత్ మార్చి 20న బ్రిటిష్ అన్వేషకుడు, ఆయన పేరు క్రిస్ బ్రౌన్ అనమాట, అక్కడ ఈత కొట్టి రికార్డ్ అయితే సృష్టించాడు. ఈ విషయాన్ని క్రిస్ బ్రౌన్ పేరు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనుషులు అన్న వాళ్ళు ఎవరు ఇంతవరకు అయితే వెళ్ళలేదు. ఈయన ఫస్ట్ టైం వెళ్ళి అక్కడైతే రికార్డ్ అయితే కొట్టేసాడు, ఈత కొట్టేసమాట. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.